నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. మనం ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా లాంగ్వేజ్ స్కిల్స్ అనే టాపిక్ని చూస్తున్నాం. అందులో భాగంగా లాంగ్వేజ్ స్కిల్స్లో మొదటిదైనటువంటి లిజనింగ్ గురించి కిందటి వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియోలో భాగంగా మిగతా లాంగ్వేజ్ స్కిల్స్ అన్నిటినీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు సింపుల్గా అందిస్తాను. ఇక లాంగ్వేజ్ స్కిల్స్లో రెండవది స్పీకింగ్, భాషా నైపుణ్యాలలో లాంగ్వేజ్ స్కిల్స్లో మొదటిది లిజనింగ్, రెండవది స్పీకింగ్. మరి స్పీకింగ్ ఇది రిసెప్టివ్ స్కిల్లా, ప్రొడక్టివ్ స్కిల్లా అంటే మనం స్పీకింగ్ అంటే మాట్లాడడం కదా, మాట్లాడేటప్పుడు మాటల్ని ఉత్పత్తి చేస్తాం కాబట్టి స్పీకింగ్ అనేది ఒక ప్రొడక్టివ్ స్కిల్. మరి ఇది స్పీకింగ్ యాక్టివ్ స్కిల్లా, ప్యాసివ్ స్కిల్లా అంటే మనం మాట్లాడాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. మాటలను ఉత్పత్తి చేస్తున్నామంటే మనలో కదలిక ఉంటుంది కాబట్టి ఈ స్పీకింగ్ అనేది ఒక యాక్టివ్ స్కిల్గా మనం పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక చూద్దాం. స్పీకింగ్ ఇంగ్లీష్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ అటరెన్స్ ఇన్ కాంటెక్స్ట్ కాన్స్టిట్యూటింగ్ ఎలిమెంట్ ఆఫ్ స్పీచ్ యాక్ట్. అంటే భాషణం అనేది ఉచ్చారణ ధ్వనుల యొక్క అమరిక. మనం ఉచ్చరించే ధ్వనులను సరైన క్రమంలో అమర్చగా ఏర్పడిందే ఈ స్పీకింగ్. నెక్స్ట్ క్లారిటీ అండ్ ఫ్లూయెన్సీ ఆర్ ది టూ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్ యాక్టివిటీస్ టు డెవలప్ స్పీకింగ్. భాషణాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ద టీచర్ కెన్ ఆస్క్ ది లెర్నర్స్ టు రైట్ ఏ వర్డ్, స్పీక్ అబౌట్ ఇట్. టీచర్ అభ్యాసకుల్ని, పిల్లల్ని ఒక వర్డ్ రాసి దాని గురించి మాట్లాడమన్నాం. ఏదైనా ఒక వర్డ్, సపోజ్ పాట్ అనేది రాశాడు అనుకోండి విద్యార్థి, ఆ పాట్ ద్వారా ఏమేం చేస్తాం అనేది వాడి చేతే మాట్లాడించడం ద్వారా భాషణాన్ని అభివృద్ధి పరచవచ్చు. నెక్స్ట్ సేమ్స్ అండ్ డిఫరెన్స్. ఏదైనా ఒక అంశాన్ని చూపించినప్పుడు అందులో సేమ్గా ఉన్నవేంటి, వేరుగా ఉన్నవేంటి అనేవి మాట్లాడించడం ద్వారా కూడా వాళ్ళలో మనం ఈ స్పీకింగ్ని అభివృద్ధి పరచవచ్చు. నెక్స్ట్ డిస్క్రైబింగ్ ఫ్రెండ్స్. వాడి యొక్క స్నేహితుల గురించి వర్ణించమన్నప్పుడు కూడా వాడు మాట్లాడతాడు కాబట్టి వాడిలో మనం ఈ భాషణాన్ని లేదా స్పీకింగ్ని అభివృద్ధి పరచవచ్చు. ఇవి భాషణాన్ని అభివృద్ధి పరచడానికి గల చేపట్టాల్సిన కార్యక్రమాలు. లాంగ్వేజ్ స్కిల్స్లో థర్డ్ది రీడింగ్, భాషా నైపుణ్యాల్లో మూడవది పఠనం. మరి ఈ రీడింగ్ అనేది యాక్టివ్ స్కిల్లా, ప్యాసివ్ స్కిల్లా అనేది మనం చూసుకున్నట్లయితే మనం చదివేటప్పుడు ప్యాసివ్గానే ఉండొచ్చు. అంటే మనం బాహ్య పఠనం చేస్తే యాక్టివ్, కానీ మౌన పఠనమే చేయాలి కాబట్టి ఇది ప్యాసివ్ స్కిల్. అంటే స్తబ్దుగా కూర్చుని చదువుకోవచ్చు ఎటువంటి కదలిక లేకుండా. కాబట్టి రీడింగ్ అనేది ప్యాసివ్ స్కిల్. మరి ఇది రిసెప్టివ్ స్కిల్లా, ప్రొడక్టివ్ స్కిల్లా అంటే మరి అక్షరాలను ఒక లిపి రూపంలో ఉన్న దాన్ని మనం గ్రహిస్తాం, రిసీవ్ చేసుకుంటాం. బుక్లో అంశాన్ని మనం రిసీవ్ చేస్తాం రీడింగ్ ద్వారా. కాబట్టి ఇది రిసెప్టివ్ స్కిల్ మరియు ప్యాసివ్ స్కిల్ అన్నమాట రీడింగ్ అనేది. ఇక చూస్తే ఇట్ హెల్ప్స్ లెర్నర్స్ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్, ఇట్స్ స్ట్రక్చర్, స్పెల్లింగ్ సిస్టమ్. ఈ రీడింగ్ అనేది అభ్యాసకులకు భాషను అర్థం చేసుకోవడానికి, దాని యొక్క స్ట్రక్చర్ను తెలుసుకోవడానికి, దాని యొక్క స్పెల్లింగ్ సిస్టమ్ను, ఉచ్చారణ ధ్వనుల సమూహాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక టైప్స్ ఆఫ్ రీడింగ్ని చూసుకున్నట్లయితే పఠనం రకాలు. పఠనం ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్, అలౌడ్ రీడింగ్. ఇవి రీడింగ్ టైప్స్ ఆఫ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే దాన్ని మనం విస్తార పఠనం అంటాం, విస్తృత పఠనం అంటాం. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనం. సైలెంట్ రీడింగ్ అంటే మౌన పఠనం. అలౌడ్ రీడింగ్ అంటే బాహ్య పఠనం, బహిర పఠనం, ప్రకాశ పఠనం అని కూడా అంటాం. ఇక ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, విస్తృత పఠనం. ఆ పేరులోనే ఉంది, విస్తృతంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. ఏదైనా ఒక దాన్ని ప్రత్యేకంగా టైం కేటాయించకుండా దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా, చదువుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. విస్తృత పఠనం లేదా విస్తార పఠనం అంటారు. చూడండి, వన్ గెట్స్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఫర్ ప్లెజర్ అండ్ ఇన్వాల్వ్స్ ద రీడింగ్ క్విక్లీ ఆర్ గెట్టింగ్ ద జిస్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఆర్ ఎ బుక్ is called extensive reading. అంటే వన్ గెట్స్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఫర్ ప్లెజర్.
ఎవరైనా ఇది ఏదైనా ఒక అంశాన్ని చదవడం అనే అలవాటు ప్లెజర్ అంటే ఆనందం కోసం, ఆనందానుభూతి లేదా ఆనందం కోసం ఒకరు చదవడం అనే అలవాటును చేసుకున్నట్లయితే అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందకి రావడం జరుగుతుంది. కేవలం వారు ఆనందం పొందడం కోసమే, దాని నుంచి వారు ఏమీ గ్రహించవసరం లేదు, దాని నుంచి వారు ఏమీ నేర్చుకో అవసరం లేదు. వారు ఆనందం కోసం చదివినట్లయితే ప్లెజర్, పర్టికులర్గా ఈ వర్డ్ని గుర్తుంచుకోండి, ఆనందానుభూతి కలిగించేందుకు చదివినట్లయితే అది ఎక్స్టెన్సివ్ రీడింగ్గా పరిగణించబడుతుంది. ఎలా? ఇట్ ఇన్వాల్వ్ ద రీడింగ్ క్విక్లీ, వేగంగా మరి ఆనందం కోసం చదివినప్పుడు ప్రతి అంశాన్ని, అర్థాన్ని మనం పట్టించుకోం, ఏదైనా తెలియదు ఉంటే వదిలేస్తాం, మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి క్విక్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో రీడింగ్ ఎలా ఉంటుంది? క్విక్లీ ఆర్ గెట్టింగ్ ది జిస్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఆర్ ఏ బుక్. ఇక్కడ ఏం చేస్తాడంటే దాని యొక్క సారాంశాన్ని ఒక ప్యాసేజ్ నుంచి కానీ ఒక బుక్ నుంచి కేవలం ఆ సారాంశాన్ని మాత్రమే తెలుసుకుంటాడు. ఓవరాల్గా చదివేసుకుంటూ ఆనందం పొందుతూ సారాంశం తెలుసుకుంటే దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. విస్తృత పఠనం, విస్తారంగా చదువుకుంటూ వెళ్ళిపోవడం. మనకి ఏదన్నా అర్థం కాదుంటే వదిలేయచ్చు, ప్రతిదీ పట్టించుకో అవసరం లేదు. వాడికి ఆనందం కలిగించే అంశాలను పట్టించుకుంటూ ఓవరాల్గా అసలు ఈ సారాంశం ఏంటి అనేది తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే అది ఫాస్ట్గా చదివేస్తాడు కదా. ఫాస్ట్గా జరిగేది ఏంటి? ఎక్స్టెన్సివ్ రీడింగ్. అదొకటి గుర్తుంచుకోండి. ఈ పర్టికులర్ వర్డ్ గుర్తుంచుకోండి, ప్లెజర్ కోసం చదివేది ఎక్స్టెన్సివ్ రీడింగ్. రీడ్ చేస్తాడు ఎక్స్టెన్సివ్ రీడింగ్. జిస్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఆర్ బుక్, ఒక సారాంశం తెలుసుకుంటూ చదివేది ఏదన్నా కూడా ఎక్స్టెన్సివ్ రీడింగ్. క్విక్గా ఎక్కడ ఉంటుంది? మరి దేన్ని పట్టించుకొని జస్ట్ ఆనందం పొందుతూ చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైనా తెలియని దాన్ని వస్తే అర్థం మనం తెలుసుకోవసరం లేదు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే క్విక్గా ఉండేది ఏ రీడింగ్ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనం. ఇక్కడ పైన చూసుకుంటూ సారాంశం తెలుసుకుంటూ ఆనందం పొందుతూ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయాడు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే క్షుణ్ణ పఠనం. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ డన్ ఫర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది టెక్స్ట్. ప్రతి అంశాన్ని దేనిని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా నేర్చుకుంటే, ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది టెక్స్ట్, ప్రతి అంశాన్ని సమగ్రంగా, ఏ అర్థమైనా వస్తే మనకు తెలియకపోతే తెలుసుకున్న తర్వాత అంశం చదువుతూ, ప్రతి అంశాన్ని చదువుతూ దేనిని వదిలేయకుండా చదివితే అది ఇంటెన్సివ్ రీడింగ్. అలా కాకుండా ఆనందం కోసం పైన చూసుకుంటూ వెళ్ళిపోతూ ఫాస్ట్గా చదివేస్తూ జిస్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ తెలుసుకుంటే, సారాంశం మాత్రమే తెలుసుకుంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఏ అర్థం వచ్చినా, ఏ శబ్దం వచ్చినా అర్థం కానప్పుడు దాన్ని తెలుసుకుని ప్రతి అంశాన్ని ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది టెక్స్ట్ తెలుసుకుంటూ చదివితే అది ఇంటెన్సివ్ రీడింగ్ కిందకి రావడం జరుగుతుంది. మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందకి సప్లిమెంటరీ రీడర్ని దేనికి ఎందుకు వస్తుందంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందకి వస్తుంది. ఇంటెన్సివ్ రీడింగ్కి ఏది వస్తుందంటే టెక్స్ట్ బుక్ని మనం పైన చూస్తూ వెళ్ళిపోతామా? ప్రతి అంశాన్ని నేర్చుకుంటాం, అందులో ఉన్న గ్రామర్ పార్ట్స్ నేర్చుకుంటాం, అందులో ఉన్న అర్థాలను నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇంటెన్సివ్ రీడింగ్ కిందకి ఏదో వస్తుందంటే టెక్స్ట్ బుక్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందకి ఏదో వస్తుందంటే సప్లిమెంటరీ రీడర్. నెక్స్ట్ సైలెంట్ రీడింగ్ అంటే మౌన పఠనం. అలౌడ్ రీడింగ్ అంటే బాహ్య పఠనం, బహిర పఠనం, ప్రకాశ పఠనం, వాచ పఠనం, ఇవన్నీ ఉంటాయి. ఇది సైలెంట్, జస్ట్ మనసులో కళ్ళతో చూసి మనస్సులో చదువుకుంటే సైలెంట్ రీడింగ్ అంటాం. వాగేంద్రియాలకు శ్రమ కలిగిస్తూ హెచ్చు స్వరంతో బిగ్గరగా శ్రోతలందరికీ వినపడేటట్లు చదివితే దాన్ని అలౌడ్ రీడింగ్ అంటాం. ఇవి టైప్స్ ఆఫ్ రీడింగ్. టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్ అనే టాపిక్ని చూద్దాం. జనరల్లీ వి యూజ్డ్ 3 types ఆఫ్ టెక్నిక్స్ టు ఎన్హాన్స్ ది క్వాలిటీ ఆఫ్ రీడింగ్. అంటే మనం సాధారణంగా 3 రకాలైన వ్యూహాలను అవలంబిస్తాం ఆ చదువులో. మనం చదివే అంశంలో నాణ్యత పెంచడం కోసం, రీడింగ్లో నాణ్యత పెంచడం కోసం సాధారణంగా 3 రకాలైన టెక్నిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ 3 ఏంటంటే స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అనే 3 టెక్నిక్స్ని ఆ రీడింగ్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ allows the reader to cover a large text and obtain some idea of the content in short time.
స్కిమ్మింగ్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక పెద్దగా ఉన్నటువంటి అంశం, పెద్దగా ఇవ్వబడినటువంటి అంశంని చూసిన వెంటనే లేదా తక్కువ టైంలో ఆ అంశం ఎందుకు రాయబడింది అనేది గ్రహించగలిగినట్లయితే దాన్ని స్కిమ్మింగ్ అంటారు. ఏదైనా ఒక పెద్దగా ఇవ్వబడిన ఒక వచనం కావచ్చు, ఒక పేరా కావచ్చు, ఒక వ్యాసం కావచ్చు, అసలు అందులో ఏముంది అనేది తక్కువ టైంలో చూసిన వెంటనే గ్రహించగలిగితే ఆ టెక్నిక్ని ఏమంటారంటే స్కిమ్మింగ్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ఇప్పుడు న్యూస్ పేపర్లో చాలా అంశం రాయొచ్చు, ఒక వ్యాసం సంపాదకీయం రాయొచ్చు. ఆ సంపాదకీయంకి పైన హెడ్లైన్ ఏం పెట్టారో చూస్తే ఆ హెడ్లైన్ బట్టి అసలు అందులో ఏ అంశం ఉండబోతుందో అనేది వెంటనే గ్రహించేయచ్చు కదా. ఆ మొత్తం మనం చదవకపోయినప్పటికీ ఆ అంశంలో ఏముంది అనేది ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్ బట్టి చదివి గుర్తించవచ్చు కదా. ఇలా ఒక పెద్దగా ఉన్నటువంటి ఒక అంశాన్ని చూసిన వెంటనే లేదా తక్కువ టైంలో అందులో ఏముందో మనం గ్రహించగలిగితే ఆ టెక్నిక్ని స్కిమ్మింగ్ అంటారు. న్యూస్ పేపర్ హెడ్లైన్ చూసిన వెంటనే దాని కింద ఏముందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా టైటిల్, ఒక పాఠం పేరు లేదా ఏదైనా ఒక కథ పేరు చదివిన వెంటనే ఆ కథలో ఏముందో, ఆ పాఠంలో ఏముందో గ్రహించేయచ్చు కదా తక్కువ సమయంలో. ఆ టైటిల్ కావచ్చు, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కావచ్చు. ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్స్. ఫస్ట్ ఏదైనా ఒక అంశంలో ఫస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ చదివామంటే ప్రారంభం ఏంటో తెలుస్తుంది, ముగింపు ఏంటో తెలిసేస్తుంది. తక్కువ టైంలోనే అసలు అందులో ఏ అంశం ఉందో తెలిసిపోతుంది. పెద్దగా ఉన్నటువంటి అంశం తక్కువ టైంలో తెలుస్తుందంటే స్కిమ్మింగ్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇల్యూస్ట్రేషన్ అంటే ఉదాహరణలు కావచ్చు, క్యాప్షన్స్, వీటిని బట్టి కూడా అసలు ఏముందనేది తక్కువ టైంలో తెలుస్తుంది. ఇవన్నీ స్కిమ్మింగ్కి ఉదాహరణలు. ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రాయబడినటువంటి అంశంను చూసిన వెంటనే ఆ అంశంలో లేదా తక్కువ టైంలో ఆ అంశంలో ఏముంది అనేది మనం గ్రహించగలిగితే, ఆ సారాంశాన్ని మనం గ్రహించగలిగితే అది స్కిమ్మింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్, టైటిల్, ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్స్, ఇల్యూస్ట్రేషన్స్ అండ్ క్యాప్షన్స్. నెక్స్ట్ తర్వాతి టెక్నిక్ ఏంటంటే స్కానింగ్. స్కానింగ్ అంటే when the reader is looking for specific information, she adopts the technique of scanning. When the reader is looking for specific information, గుర్తుంచుకోండి, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. అభ్యాసకుడు పర్టిక్యులర్గా ఒక అంశం కోసం వెతికినట్లయితే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం అభ్యాసకుడు లెర్నర్ చూసినట్లయితే దాన్ని స్కానింగ్ అంటారు. చూసిన వెంటనే అసలు ఆ అంశంలో ఏముంది అనేది గ్రహించగలిగితే స్కిమ్మింగ్. మనం పర్టిక్యులర్గా ఒక అంశం కోసం వెతికినట్లయితే, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం వెతికినట్లయితే అప్పుడు ఏం చేస్తామంటే మనం స్కాన్ చేస్తాం, స్కానింగ్. ఎగ్జాంపుల్ చూడండి, రైల్వే టైం టేబుల్. మనం రైల్వే టైం టేబుల్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి ఏ ట్రైన్ కావాలనుకుంటున్నామో ఆ ట్రైన్ టైమింగ్ ఏంటో పర్టిక్యులర్గా దానికోసమే వెతుకుతాం. కాబట్టి ఏం చేస్తాం, స్కాన్ చేస్తాం. పర్టిక్యులర్గా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మనం వెతికినట్లయితే ఆ టెక్నిక్ని స్కానింగ్ అన్నాం. రైల్వే టైం టేబుల్ ఎగ్జాంపుల్, రైల్వే టైం టేబుల్కి వెళ్ళి మనకి ఏ ట్రైన్ కావాలి, అది ఏ టైంకి వెళ్తుంది, అది తప్పుకుంటే వేరే ట్రైన్ ఏ టైంకి ఉంది, స్పెసిఫిక్గా ఆ ట్రైన్ టైమింగ్ చూస్తాం. స్పెసిఫిక్గా చూసామంటే ఆ టెక్నిక్ ఏమవుతుంది, స్కానింగ్ అవుతుంది. నెక్స్ట్ డిక్షనరీ కావచ్చు. డిక్షనరీలో ఒక పదం యొక్క అర్థం కోసం వెతుకుతాం. ఉన్న అర్థాలన్నీ చదువుకుంటూ కూర్చోం కదా, మనకి డౌట్ వచ్చిన పదం ఏదో ఆ పదాన్ని ఎక్కడుందో అది వెతుకుతూ ఉంటాం. ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నామంటే అది స్కానింగ్ టెక్నిక్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ స్టోరీస్. నేమ్ ఆఫ్ ది, ఒక కథలో ఒక క్యారెక్టర్ యొక్క పేరుని ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటాం, స్పెసిఫిక్గా దానికోసం చూస్తున్నాం అంటే స్కానింగ్. ఇంక ఇది కాకుండా టెలిఫోన్ డైరెక్టరీ కావచ్చు, టెలిఫోన్ నెంబర్, ఒక నెంబర్ మనకు కావాలి, ఆ బుక్ ఓపెన్ చేస్తాం, వెతుకుతాం. స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ కోసం వెతికిన ఏ అంశం అయినా సరే స్కానింగ్ అవుతుంది. చూసిన వెంటనే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ఉన్న విషయంని గ్రహించగలిగితే స్కానింగ్. మనం స్పెసిఫిక్గా ఒక అంశం కోసం వెతికినట్లయితే స్కిమ్మింగ్ అది, ఇది స్కానింగ్. మనం స్పెసిఫిక్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెతికితే స్కానింగ్. నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ టెక్నిక్ ఇంటెన్సివ్ రీడింగ్. మనం ఎందుకు ముందే చెప్పుకున్నాం, క్షుణ్ణ పఠనం అంటాం. క్షుణ్ణ పఠనం. వి వాంట్ టు హ్యావ్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంటెంట్. త్రూ అండర్స్టాండింగ్ అంటే ఒక అంశం గురించి సమగ్రమైన సమాచారం, దేన్ని వదిలిపెట్టకుండా చదవడం. ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా చదివినట్లయితే అందులో వచ్చే అర్థాలు కావచ్చు, నానార్థాలు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, దేన్ని వదిలిపెట్టకుండా చదివితే దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. క్షుణ్ణంగా చదవడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్ట్ బుక్. మనం టెక్స్ట్ బుక్
ఈ స్కిమ్ చేసి వదిలేస్తామా? అంటే ఆ టైటిల్ చూసి ఇందులో ఈ పాఠం ఏముందో వదిలేయం కదా. లేకపోతే ఏదో ఒక అర్థమో ఒక అలంకారమో ఒక ఛందస్సు చూసి ఏం వదిలేయం కదా. ఉన్న ప్రతి పాఠంలో ప్రతి అంశాన్ని చదువుతాం, ప్రతి ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం, ప్రతి వ్యాకరణాంశం చదువుతాం, ప్రతి దాన్ని చదువుతున్నాం. అంటే ఇంటెన్సివ్ రీడింగ్ త్రూ అండర్స్టాండింగ్, సమగ్రంగా అర్థం కావడం, సమగ్రంగా తెలుసుకోవడం. ప్రతి దాన్ని టెక్స్ట్ బుక్లో ప్రతి దాన్ని చదువుతాం కాబట్టి టెక్స్ట్ బుక్ని ఏం చేయాలంటే ఇంటెన్సివ్ రీడింగ్ చేయాలి. నెక్స్ట్ లాయర్ కేసెస్. లాయర్ కూడా కేసుల్ని సగం సగంగా చూసి వదిలేడు కదా. అసలు ఏంటి అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎట్లా అయితే మనం బయటపడతామని మొత్తం చూస్తాడు కదా. అంటే లాయర్ కేసెస్ని కూడా ఏం చేస్తాడు, క్షుణ్ణపట్నం చేస్తాడు, ఇంటెన్సివ్ రీడింగ్ చేస్తాడు. టెక్స్ట్ బుక్ని మనం ఏం చేయాలి, ఇంటెన్సివ్ రీడింగ్ చేయాలి. అందులో వచ్చిన ఏదైనా పదం అర్థం కాకపోతే ఆ పర్యాయ పదం ఏంటో తెలుసుకుంటాం, నానార్థం ఏంటో తెలుసుకుంటాం, వ్యతిరేక పదాలు ఏంటో తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం టెక్స్ట్ బుక్ని. అంటే దేన్ని వదిలిపెట్టకుండా చదివితే ఇంటెన్సివ్ రీడింగ్. ఆ టైటిల్ చూసో హెడ్లైన్ చూసో అందులో ఏముందో గ్రహిస్తే స్కిమ్మింగ్. మనకు పర్టిక్యులర్గా ఒక అంశం కావాలని పేజీ తీసి దాన్నే చూస్తే స్కానింగ్. అసలు ఉన్న అంశాన్ని మొత్తాన్ని దేన్ని వదిలిపెట్టకుండా చదివితే అది ఇంటెన్సివ్ రీడింగ్. ఇవి రీడింగ్ టెక్నిక్స్. రీడింగ్ మెథడ్స్ని చూద్దాం. రీడింగ్ మెథడ్స్ అంటే పఠన బోధనా పద్ధతులు. మనం విద్యార్థికి పఠనాన్ని బోధించడానికి ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తామనే అంశం గురించి చూద్దాం. ప్రధానంగా 5 రకాలైన పద్ధతుల్ని రీడింగ్ని బోధించడానికి, అంటే పఠనం నేర్పించడానికి, విద్యార్థికి పఠనం నేర్పించడానికి అవలంబిస్తారు. అవి ఏంటంటే ఆల్ఫాబెటిక్ మెథడ్, ఫోనిక్ మెథడ్, సిలబిక్ మెథడ్, వర్డ్ మెథడ్, సెంటెన్స్ మెథడ్. ఈ 5 మెథడ్స్ని, 5 పద్ధతుల్ని ఉపయోగిస్తారు. మొదటిది ఆల్ఫాబెటిక్ మెథడ్. అంటే ఆ ఏబిసిడీల వరుస క్రమంలో విద్యార్థికి అక్షరాలు నేర్పించడం అనమాట. అంటే మనం నేర్పిస్తాం కదా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, ఈ ఫర్ ఎలిఫెంట్. ఇలా వరుస క్రమంలో నేర్పిస్తే దాన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేర్పిస్తే పఠనం అని ఆల్ఫాబెటిక్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఫోనిక్ మెథడ్ రిఫర్స్ టు టీచ్ ఓవెల్స్ ఫస్ట్ దెన్ సిలబుల్స్. సిలబుల్స్ కంటే ఫస్ట్ ముందు ఓవెల్స్ నేర్పిన తరువాతే సిలబుల్స్. సిలబుల్స్ కంటే ముందు ఓవెల్స్ నేర్పే పద్ధతి ఏదంటే ఫోనిక్ మెథడ్. ఫోనిక్ మెథడ్లో రిఫర్స్ టు టీచ్ ఓవెల్స్ ఫస్ట్ దెన్ సిలబుల్స్. సిలబుల్స్ కంటే ముందు ఓవెల్స్ నేర్పినట్లయితే, ఓవెల్స్ నేర్పిన తర్వాతే విద్యార్థికి సిలబుల్స్ నేర్పుతూ బోధించే పద్ధతి ఈ ఫోనిక్ మెథడ్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేర్పిస్తే ఆల్ఫాబెటిక్ మెథడ్. నెక్స్ట్ సిలబిక్ మెథడ్. సిలబుల్ యాజ్ ది బేసిక్ యూనిట్. సిలబుల్ని బేసిక్ యూనిట్గా తీసుకుని నేర్పించేది సిలబిక్ మెథడ్. ఒక సిలబుల్ని బేసిక్ యూనిట్గా తీసుకుని నేర్పించేది సిలబిక్ మెథడ్. ఓవెల్స్ ముందు నేర్పి తర్వాత సిలబుల్స్ నేర్పేది ఫోనిక్ మెథడ్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేర్పేది ఆల్ఫాబెటిక్ మెథడ్. నెక్స్ట్ వర్డ్ మెథడ్. ఎలా అయితే సిలబిక్ మెథడ్లో సిలబుల్ని బేసిక్ యూనిట్గా తీసుకుని నేర్పించారో, ఈ వర్డ్ మెథడ్లో కూడా వర్డ్ని బేసిక్ యూనిట్గా తీసుకుని నేర్పిస్తారనమాట. అంటే విద్యార్థికి వర్డ్స్ ద్వారా పఠనం నేర్పిస్తారు, పదాల ద్వారా. పెన్ అనేది చెప్పారనుకోండి, పెన్ చూపించి పెన్. పెన్ అంటే అందులో పిఈఎన్ ముందు పదాన్ని పరిచయం చేస్తారు, పెన్ అనే పదాన్ని. ఆ పదం నుంచి పి అనే అక్షరాన్ని, ఈ అనే అక్షరాన్ని, ఎన్ అనే అక్షరాన్ని, ఇలా వర్డ్ని బేసిక్ యూనిట్గా తీసుకుని నేర్పించే పద్ధతి ఈ వర్డ్ మెథడ్. నెక్స్ట్ సెంటెన్స్ మెథడ్. ఎలా అయితే సిలబిక్ మెథడ్లో సిలబుల్ని బేసిక్ యూనిట్గా తీసుకున్నారో, వర్డ్ మెథడ్లో వర్డ్ని బేసిక్ యూనిట్గా తీసుకున్నారు, ఈ సెంటెన్స్ మెథడ్లో కూడా సెంటెన్స్ని బేసిక్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రీడింగ్ మెథడ్స్ అనేది ఒక వాక్యం ఉంది, వాక్యం ఆధారంగా వాక్యం నుంచి పఠనం నేర్పిస్తారు. రీడింగ్ మెథడ్స్ అనే వాక్యం 1-4 సార్లు చెప్పిస్తారు పిల్లోడి చేత. ఆ తర్వాత రీడింగ్ మెథడ్స్ అంటున్నావు కదా, ఇది ఆర్, ఈ, ఏ, ఇలా వాక్యం నుంచి విడివిడి అక్షరాలు నేర్పించే పద్ధతి ఈ సెంటెన్స్ మెథడ్, వాక్య పద్ధతి అంటాం. సక్సెస్ఫుల్ మెథడ్. పఠన బోధనా పద్ధతుల్లో ఉత్తమమైన పద్ధతి ఏదంటే ఈ సెంటెన్స్ మెథడ్. సక్సెస్ఫుల్ మెథడ్ ఏదంటే ఈ సెంటెన్స్ మెథడ్. తెలుగు మెథడాలజీలో అయినా వాక్య పద్ధతే పఠన బోధనా పద్ధతుల్లో ఉత్తమమైంది, గుర్తుంచుకోండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేర్పిస్తే ఆల్ఫాబెటిక్ మెథడ్. ఓవెల్స్ని ఫస్ట్ నేర్పి తర్వాత సిలబుల్స్ నేర్పితే ఫోనిక్ మెథడ్. సిలబుల్ని బేసిక్ యూనిట్గా తీసుకుంటే సిలబిక్ మెథడ్. వర్డ్ని బేసిక్ యూనిట్గా తీసుకుంటే వర్డ్ మెథడ్. సెంటెన్స్ని బేసిక్ యూనిట్గా తీసుకుంటే సెంటెన్స్ మెథడ్. వీటన్నిటిలోకి ఉత్తమమైన పద్ధతి సక్సెస్ఫుల్ మెథడ్ ఏదంటే ఈ సెంటెన్స్ మెథడ్. నెక్స్ట్ చూడండి, గ్రాఫిక్ రీడింగ్ ఆర్ ఆర్గానిక్ రీడింగ్ మీన్స్ ది చిల్డ్రన్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్
పిక్చర్స్. గ్రాఫిక్ రీడింగ్ లేదా ఆర్గానిక్ రీడింగ్ అని దేనిని పిలుస్తారంటే విద్యార్థులు బొమ్మల సహాయంతో చదవగలిగే రీడింగ్ని ఈ గ్రాఫిక్ రీడింగ్ లేదా ఆర్గానిక్ రీడింగ్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఈ పెన్ అనేది ఉందనుకోండి, ఫస్ట్ మెరుపు అట్ట తీసుకుంటారు, పెన్ను బొమ్మ పైన వేసి ఉంటుంది, ఆ పిక్చర్ని చూడడం ద్వారా కింద పెన్ అని రాసి ఉంటుంది. ఆ పిక్చర్ని చూడడం ద్వారా విద్యార్థి కింద ఉన్న అక్షరాలను గుర్తిస్తాడు, ఆ పదాన్ని గుర్తిస్తాడు, పెన్ అంటాడు. వాడు పిక్చర్ చూపించారే, నువ్వు పెన్ అంటున్నావు కదా, పెన్లో పి ఇది, ఈ ఇది, ఎన్ ఇది, ఆ పిక్చర్ సహాయంతో చదవడం నేర్పిస్తే దాన్ని గ్రాఫిక్ రీడింగ్ లేదా ఆర్గానిక్ రీడింగ్ అని పిలుస్తారు. భాషా నైపుణ్యాలలో లాంగ్వేజ్ స్కిల్స్లో లాస్ట్ది, చివరిది రైటింగ్. భాషా నైపుణ్యాల్లో చివరి నైపుణ్యం లాంగ్వేజ్ స్కిల్స్లో లాస్ట్ స్కిల్ ఏదంటే రైటింగ్. మనం రైటింగ్ తీసుకున్నట్లయితే ఇది రెసెప్టివ్ స్కిల్లా ప్రొడక్టివ్ స్కిల్లా అంటే రాయాలంటే మనం అక్షరాలను ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి రైటింగ్ అనేది ప్రొడక్టివ్ స్కిల్. మరి ఇది యాక్టివ్ స్కిల్లా ప్యాసివ్ స్కిల్లా అనేది మనం చూసుకున్నట్లయితే రాసేటప్పుడు మన బాడీలో కదలిక ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉంటాం కాబట్టి రైటింగ్ అనేది యాక్టివ్ స్కిల్, మరియు అక్షరాలను ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ప్రొడక్టివ్ స్కిల్. ఇక టాపిక్కి వెళ్దాం. దెర్ కెన్ బి 2 మెథడ్స్ ఇన్ రిమెంబరింగ్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ని గుర్తుంచుకోవడానికి మనం ప్రధానంగా 2 పద్ధతులను ఉపయోగిస్తాం. ఏంటంటే మెమరైజింగ్, నిమోనిక్ డివైజెస్. మెమరైజింగ్ అంటే నెమరు వేసుకోవడం, పదే పదే వల్లి వేయడం ద్వారా స్పెల్లింగ్ గుర్తుంచుకోవచ్చు. ఇంకా ఎలా అంటే నెమోనిక్ డివైజెస్ అంటే ఒకే రకమైన స్పెల్లింగ్ ఉన్న పదాలన్నీ ఒకేసారి నేర్చుకోవడాన్ని నెమోనిక్ డివైజెస్ అంటారు. ఇప్పుడు చూసుకోండి, స్టేషనరీ మారేది ఒక్క లెటర్ మాత్రమే, ఏ ఈ. ఈ ఒక్క లెటర్ మారడంతో పదాల అర్థాలు మార్పు వచ్చేస్తుంది. స్టేషనరీ అంటే స్థిరంగా ఉండటం, స్థిరమైన అని అర్థం వస్తుంది. స్టేషనరీ అంటే ఆ పరికరాలన్నీ కావలసిన పరికరాలన్నీ ఒక చోటు ఉంటే దాన్ని స్టేషనరీ అంటాం. వ్రాత పరికరాలు అనొచ్చు, వ్రాత. స్టేషనరీ ఇలా ఒకే రకమైన స్పెల్లింగ్ వచ్చే పదాలను ఒకేసారి నేర్చుకుంటే దాన్ని నెమోనిక్ డివైసెస్ అంటారు. నెమరు వేసుకుంటే మెమరైజింగ్. ఈ విధంగా ఈ 2 పద్ధతులు దేనికి ఉపయోగిస్తారంటే స్పెల్లింగ్ని గుర్తుంచుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, థెసారస్ ఈజ్ నాట్ ఎ డిక్షనరీ బట్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఆఫ్ వర్డ్స్. థెసారస్ అనేది డిక్షనరీ కాదంట. మరి దేనికి అది ఉపయోగపడుతుందంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఆఫ్ ది వర్డ్స్, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలను నేర్చుకోవడానికి, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు నేర్చుకోవడానికి ఉపయోగపడేది థెసారస్. ఇది డిక్షనరీ కదా. అసలు థెసారస్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో నానార్థ పదనిఘంటువు. ఈ థెసారస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే పదాల యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా క్వాలిటీస్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మంచి చేతి వ్రాతకు ఉండాల్సిన లక్షణాలు. ఇది మనకి చెప్పడానికి అర్హత లేదేమో, మన రైటింగే అంతలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది కాబట్టి చూడండి, మంచి చేతి వ్రాతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే లెజిబిలిటీ అంటే స్పష్టత అంటే మనం రాసేటప్పుడు పదానికి లేదా అక్షరానికి తగినంత గ్యాప్ ఇచ్చి రాయడం. పదానికి అక్షరానికి తగినంత గ్యాప్ ఇచ్చి రాస్తే దాన్ని లెజిబిలిటీ అంటారు. సింప్లిసిటీ అంటే సాధారణంగా, అంటే ఏదో ఒబ్బెత్తుగా ఉన్నట్టు ఉండకుండా సాధారణంగా ఉండాలి చేతి వ్రాత. నెక్స్ట్ యూనిఫామిటీ అంటే సమత, అంటే అక్షరాలను అన్నీ, ఒక పదంలో ఉన్న అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో రాయడం అనమాట. ఒక అక్షరం పెద్దగా, ఒక అక్షరం చిన్నగా. ఇందులో ఉన్న లక్షణాలు ఏవి నా రైటింగ్లో అయితే ఉండవు. యూనిఫామిటీ అంటే అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో, సమత అంటాం. అలా కాకుండా పదానికి అక్షరానికి తగినంత గ్యాప్ ఇస్తే లెజిబిలిటీ, అక్షరాన్ని ఒకే పరిమాణంలో రాస్తే యూనిఫామిటీ. నెక్స్ట్ కరెక్ట్నెస్ అంటే ధారాళత అంటే తప్పులు లేకుండా రాయగలగడం. ఇవన్నీ కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండాల్సిన లక్షణాలు. ఇది లాంగ్వేజ్ స్కిల్స్ లేదా భాషా నైపుణ్యాలకు సంబంధించినటువంటి సమాచారం. మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను
మరింత తొందరగా మరింత నూతన ఉత్సాహంతో మీకు